అమ్మాయిని బెడ్రూమ్లోకి తీసుకుపోయాడు. అంటే ఏం జరుగుతోంది అక్కడ? వేరే వైపుకి ఇక అసలు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాని పదం కూడా ఏదని చెప్తే అసహ్యంగా ఉంటుందేమో. అంటే మనం ఆ భాషని మాట్లాడాలంటే చిరాగ్గా ఉంటుంది. అట్లాంటిది చేసుకొచ్చాడు. అది ఎంతమందితో చేశాడో మనకి తెలియదు, ఆమెకు వరకే తెలుసు ఎంతమంది అమ్మాయిలతో. అయితే అక్కడైనా అమ్మాయి తనతో సంబంధం కోసం ఆపుకుంది, అంటే తన సెక్యూరిటీ అన్నట్టు ఉద్దేశం. ఆ డబ్బులు ఇచ్చింది, ఈ ఆపుకుంది. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఈ అమ్మాయి మీద ఏదో అబాండాలు వేశాడు. ఈ అమ్మాయిని గురించి ఆ అమ్మాయి దగ్గర నెగిటివ్గా చెప్పాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి గొడవ పడ్డారు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి గొడవ పడ్డారు. ఇక్కడ తన హీరో, సినిమాల్లో హీరోలు అంతే కదా, ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు గొడవ పడుతుంటారు కదా. ఇప్పుడు అలాంటి జీవితాలే కదా ఇవన్నీ కూడా కోరుకునేది. అట్లాగే ఈ హీరో కోసం ఆ ఇద్దరు హీరోయిన్లు గొడవ పడ్డారు. ఆ గొడవ పట్టడం మూలంగా వచ్చిన కోపంలో నుంచి, ఆవేశంలో నుంచి వచ్చిన మాట అమ్మాయిది. ఎప్పుడైతే అవతల అమ్మాయిని ఇతను ఎక్కువ చేరదీస్తున్నాడని అర్థమైపోయిందో, ఈ అమ్మాయిని అంటే మొహం మొత్తేసింది ఈ అమ్మాయి. అంటే ఎందుకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పిల్లలు పెద్దోళ్ళు ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినట్టున్నాయి, ఇంకోటి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ప్రైవసీ ఉండదు ఈమెతో, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు.